హాయ్ అండి అందరికీ. మంచి ఉల్లిపాయ పకోడీ చేసుకుందామా? క్రిస్పీగా సాఫ్ట్గా ఎంతో బాగుంటుంది. చిన్న పిల్లల కానించి పెద్దోళ్ళు తినేసేయవచ్చు. ఇదిగోండి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. శుభ్రంగా కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను అండి. శనగపిండి జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక కప్పు తీసుకున్నానండి. ఆ కప్పులోకి ఇదిగో కొంచెం వంట సోడా, ఎంత చిటికెడు చాలు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లోకి వేసేసుకుందాం. అంటే ఉప్పు ఒక స్పూన్ సుమారు ఉంటుందని నేను రుచి చూసేస్తున్నాను. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. శుభ్రంగా కలుపుకుందామండి. ముందర ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మరీ జావుగా కలుపుకోకూడదండి. అలా అని మరీ గట్టిగా కలుపుకుంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, పాపం వాళ్ళు తినలేరు, చిన్న పిల్లలు కూడా తినలేరు. అందుకని మీడియంగా కలుపుకుందాము. కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ పోసుకుందాం. సాఫ్ట్గా కలుపుకుందాం అండి. ఇలా కలుపుకుంటే మనకి పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా నలుగుతాయి, తినగలుగుతారు. ఇంక మనం ఆయిల్ పెట్టుకున్నానండి డ్రీ ఫ్రైకి, అది వేడెక్కింది కూడా. మనం వేసేసుకుందాం. ఇంకా కొంచెం తీసుకుంటూ బాగా అలా తడి చేసుకోవాలండి. చెయ్యి ముందర తడి చేసుకుంటూ ఇదిగో చూడండి, ఆయిల్ వేడిగా చూసారా? అదిగో చక్కగా వేసుకుంటే పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే, స్కూల్ పిల్లలేందండి, మనం కూడా ఇంటికాడ సాయంత్రం పూట 4:30 కమ్మగా ఈ 4 తిని ఒక కప్పు కాఫీయో మీ ఇష్టం. నేనైతే టీ తాగుతానండి. ఒక కప్పు మంచిగా స్ట్రాంగ్గా టీ పెట్టుకొని కూర్చొని తాగితే చాలా బాగుంటుంది. అంతలోకి ఈ ఫ్రై అయినాక అవి వేడి చేద్దాం. ఇదిగండి, మనం కొంచెం లైట్గా ఉడకగానే తిప్పేసుకుంటే 2 పక్కల ఎర్రగా కాగుతాయి. అది కూడా చూపించేస్తాను. మరిన్ని వేసాను బాండీలు, ఎందుకంటే ఇడిపోతాయి. అసలు మనకి ఉడకగానే దానికి ఇడిపోతాయి. కానీ ఇలా తిప్పుకుంటుంటే ఏం జరుగుతుందంటే 2 పక్కల మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసి చూడండి, నిజంగా చాలా చాలా బాగుంటాయండి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాము. మంచిగా ఫ్రై అవుతుంది చూసారా? ఒకటండి, డ్రీ ఫ్రైలో అది తినొచ్చు తినకూడదు, ఆయిల్ ఫుడ్ అస్సలు అనుకోవద్దు. ఇప్పుడు ఒకసారి కదా కమ్మగా తినేయండి. బయటికి పోయి తింటలేదా? ఇంకా అలానే ఇంట్లో మనం మన చేతితో చేసుకొని కమ్మగా 4:30 ప్లేట్లో పెట్టుకొని ఒక కప్పు టీ తీసుకొని అవి తాగుతూ తింటూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా అండి, చాలామంది పాపం టీచర్గా వెళ్ళేవాళ్ళు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి పాపం అక్కడ చాలా ఇబ్బందులు ఉండి ఆ వర్క్ అని ఈ వర్క్ అని మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలన్నా చాలా కష్టపడుతుంటారు. నిజంగా ఇంట్లో ఉండే వాళ్ళమే అనుకుంటాం మనం ఇంట్లో ఉంటున్నామని, మనకి చాలా ఇబ్బందిగానే ఉంటుందండి ఇంట్లో మనకి ₹1 సంపాదించుకోవాలని. అందుకని చెబుతున్నా, మీ టీచర్గా వెళ్ళేవాళ్ళు ఒక్కరు చేసుకొని తినండి. టీచర్గా అయిందండి, ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళైనా పిల్లలైనా కమ్మగా చేసుకొని తినొచ్చు. బయట ఫుడ్ అయితే పిల్లలకు పెట్టబాకండి, అసలు పెట్టకూడదు. కొంచెం ఫ్రై చేసుకుందామండి. మంచిగా ఫ్రై అయ్యి మరీ నలుపుకొస్తే బాగోదు, ఎందుకంటే మనకి ఇంత మాత్రం ఉంటేనే తర్వాత మనకి కలర్ మారిపోతాయండి, ఎమ్మటే మారుతాయి. ఇంకా మనం తీసేసుకోవచ్చు. అది కూడా మురుగు రావట్లో చూసారా, పైన మనకి ఉడికింది అనేది లెక్కండి. ఇది చూసారా చక్కగా ఉంది. తీసేసుకుందాం. ఇంకా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్నీ ఇలా తీసేసుకుందామండి. వేడివేడిగా తీసుకున్నాం కదా, ఇంకా అసలు ఉన్నాయి, అవి కూడా వేసేసుకుందాం. తడి చేసుకోవాలండి, తడి చేసుకొని వేసేసుకుందాం. తెలుసే పకోడీ వాసన వచ్చిందంట. అబ్బాయి చూసావు ఎంత వాసన పెట్టేశాడో, అంత స్మెల్ వస్తుంది ఇంట్లో పకోడీ వాసన. ఇంక ఇయ్యాగనిద్దాము. అన్నీ ఇలానే చేసుకుందామండి. వేడి పకోడీ రెడీ అండి. మా వారు చూపిస్తున్నాను. బాగా తిని చూడు, ఒకటి ఇష్టం వచ్చింది తీసుకో, ఏం బాగలేదు. తిను.
ఎలా ఉన్నాయి చెప్పవేంది? బాగానే ఉన్నాయి. సూపరా? ఎలా ఉన్నాయి రుచి? ఉప్పు అవన్నీ? ఉప్పు కారం సరిపోయింది. ఓకే చూడు క్రిస్పీగా ఉందా చూడు. ఏంట్రా నాన్న బాగున్నాయి కదా? ఎలా ఉన్నాయి? కాదు మా పైన క్రిస్పీగానే ఏమైనా అనిపిస్తుందా? సాఫ్ట్గా ఉందా? పెద్దవాళ్ళు సాఫ్ట్గా ఉందా అంటే పెద్దవాళ్ళకి నలుగుతాయా? ఓకే ఇదిగో ఓకేనండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. సాయంత్రం పూట 4:30 5 మంచిగా ఒక 4 ప్లేట్లు పెట్టుకొని ఒక టీతో ఈ తింటూ ఎంజాయ్ చేయండి. ఓకేనండి బాయ్.